క్షమ అన్నది చాలా గొప్ప గుణం అంటారు. కోపం ఎప్పుడు రావాలి? అధర్మం మితిమీరినప్పుడు కానీ చిన్న చిన్న విషయాలకి కాదు. మరి ఇలాంటి వాళ్ళు దగ్గరికి, మరి అధర్మంగా ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళడానికి, కోపిష్ఠుల వాళ్ళకి వెళ్ళడానికి కూడా కొంతమంది భయపడతారు. ఎందుకు అంటే అధర్మ మార్గంలో వెళ్ళిన వాడికి భగవంతుడి చేత శిక్ష తప్పదు. మరి చాలా మంది అధర్మంగా ఉంటే, పాపం ఉంటే నరకానికి వెళ్తావు అని చెప్పిన, నేను చచ్చిపోయాక ఏది వస్తే నాకేటి, ఇప్పుడు నేను సుఖంగా భోగంగా ఉన్నాను అని అనుకుంటారు చాలా మంది. అంటే చచ్చాక ఏమవుతుందో మనకు తెలియదు కదా అని ఇప్పుడు ఆ మార్గాన్ని బోధించిన చెప్పిన తలకి ఎక్కదు. ఎక్కనప్పుడు ఏం చేస్తారు? అధర్మం పక్షానే ఉంటారు. అధర్మాన్ని కూడా వాళ్ళ జీవితంలో ఆచరిస్తారు. ఎందుకు అంటే చనిపోయాక వస్తుందేమో అనుకుంటున్నారు, కానీ చనిపోయాక రాదంటే నువ్వు అధర్మపరమైన ఆలోచనలు, అధర్మపరమైన పనులు చేసిన క్షణం నుంచి కూడా నీకు లోన వేదన తప్పదు. తప్పదు. సుఖశాంతులు ఉండవు. అలాంటి వాడు సుఖంగా నిద్రపోలేడు, శాంతిగా జీవించలేడు. ఎదుటి వాడికి అపకారం చేద్దాం అనుకునే ఒక ఆలోచన ఆ క్షణం నుంచి నీకు దేనికో దానికి వేదన, దేనికో దానికి అశాంతి, ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం. ఎప్పుడో చనిపోయాక వస్తుంది, ఇప్పుడేంటి, ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అని ఇంకా ఇంకా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. మొట్టమొదట తెలియక చేసేడేమో అని ప్రకృతి క్షమిస్తుంది. 1, 2, 3 క్షమించాక ఇంకా అక్కడి నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది. కానీ ప్రకృతి వేసే శిక్ష వచ్చేలోగా నీలోన ఆత్మకోశ ఉంటుంది. అదే వేదన. నీకెప్పుడు స్థిరం ఉండదు, నిలకడ ఉండదు, తృప్తి ఉండదు. అదే శాంతి లేని జీవితం. ఎప్పుడైతే నీలో వేదన ప్రారంభమైందో, శాంతి లేని జీవితం వచ్చిందో, మనలో ఇంకా మార్పు రాకుండా అధర్మం వైపే ఉంటే అప్పుడు ప్రకృతి తన పని తాను చేసుకు వెళ్ళిపోతుంది. వెయ్యాల్సిన శిక్ష వేస్తుంది.